ఖచ్చితంగా ఒప్పుకోను అంటే నువ్వు ఒప్పుకున్నట్టే. తెలివైన వాడే. బ్యూటీ ఆంటీ ఇంట్లో ఉండబోతున్నాను. ఏంటి ఇక్కడే ఉండబోతున్నాడా? ఇదేదో తప్పుగా ఉంది. ఒకవేళ ఈ అబ్బాయి కూడా మోమోలాగా ఇంకో దెయ్యమా? ఒకవేళ ఉన్న దెయ్యాలన్నిటిని ఒకే చోట చేర్చి వాళ్ళని తన కంట్రోల్లోకి తెచ్చుకొని ఈ దేశాన్ని నాశనం చేయాలనుకుంటుందా? దీనికి నట్టు లూస్ అయినట్టుంది. అలా జరగటానికి వదిలిపెట్టడం. ఈ ఏలియన్స్ ప్రాబ్లం పూర్తయ్యేంత వరకు మనం ఒకే చోట ఉంటాం. ఆ తర్వాత చూడు నీ సంగతి ఏంటో నేను చెప్తాను. తనిక దేవత అనుకుంటుందా ఏంటి? చూస్తుంటే అలాగే ఉంది. నేను అందమైన దేవత అన్న విషయం మర్చిపోకండి. ఈ ప్రపంచాన్ని ఖచ్చితంగా కాపాడుతాను. దయచేసి తిరిగి రాకు. అన్ని సమస్యలు ఒకేసారి నెత్తనొచ్చి పడ్డాయి. సరే మిస్ అయాసే, అలా అయితే నేను బయలుదేరతాను. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. ఓకే. ఓయ్ ఓకరుణ్, ఏంటది? రేపు కలుస్తాను అని ఒక్క మాట తిరిగి చెప్పలేవా? ఈ ఆడవాళ్ళని అర్థం చేసుకోలేకపోతున్నాను. పోయినసారి నేను చెప్పానుగా, ఈసారి నువ్వు చెప్పు. సరే, మనం మళ్ళీ రేపు కలుద్దాం. ఖచ్చితంగా. ఓకే. మెక్కావా మూసుకొని బయలుదేరావా అని ఉండాలి. నువ్వు నా ఇంట్లో ఉండటానికి కరెక్ట్ గా ఒక్క రీజన్ చెప్పు చూద్దాం. బ్యూటీ అంటే భలే ఉంటుంది. ఈ అబ్బాయి నాకు బాగా నచ్చాడు. కొద్దిసేపు ఊరుకుంటారా? ఇది నా ఇల్లు, నేనెందుకు ఊరుకోవాలి? జీజీ తల్లిదండ్రుల్ని హాస్పిటల్లో చేర్చారు, అందుకే ఇక్కడికి వచ్చాడు. కానీ